పాఠశాలల్లో 25% ఉచిత విద్యా సీట్లను వెంటనే భర్తీ చేయాలని ఉచిత విద్యా విద్యార్థి తల్లిదండ్రుల సంఘం డిమాండ్ చేసింది. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఉచిత సీట్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ పాఠశాలలు సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల కారణంగా అనేక మంది తల్లిదండ్రులు అప్లై చేయలేకపోయారని, మరో వారం రోజుల పాటు దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని విద్యాశాఖను కోరారు. ఉచిత సీట్లు కేటాయించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని సంఘం హెచ్చరించింది. అయితే రిజిస్టర్ బాడీ 222(4) మరి 23లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మేము RT 12(1)(c) ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, యాడ్లో చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం మేమందరం కూడా రాత్రనగా పగలనగా సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేస్తామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి మీ ఎదురుగుండా ఉన్న సమాముఖంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునేడానికి అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించో సరైన విధంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలా మంది మేము ఇబ్బంది పడ్డామని సభముఖంగా తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో మేము ఏదైనా పోర్టల్లో పెట్టుకుంటే స్కూల్ కనబడకపోతామో, లేకపోతే రకరకాలమైన ఇబ్బందులు మేము ఈ సంవత్సరం మేము అనుభవించాం. మెండపేట విషయంలోకి వస్తే మరి కోనసీమ జిల్లాలో ఉన్న మెండపేటను తీసుకొచ్చి రాజమండ్రి నియోజకవర్గంలో, రాజమండ్రి జిల్లాలో కలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అనేక మంది పిల్లలు స్కూల్లో పెడితే స్కూల్ కనబడకుండా మరి స్కూల్లో ఎక్కడా కూడా మరి చూపించట్లేదు. అటు కోనసీమకి చెందకుండా, ఇటు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి చెందకుండా అయిపోతే మేము రాష్ట్ర మంత్రివర్యులు మరి కందుల దుర్గేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. అలాగే మన మెండపేట ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారి దగ్గరికి, అలాగే గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి, మరి కందుల దుర్గేష్ గారు అయితే మినిస్టర్ వర్యులు వెంటనే స్పందించి లోకేష్ గారితో మా ఎదురుకుండా మాట్లాడి 2 రోజుల్లో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని మన రాయవరం కానివ్వండి, మరి మెండపేట నియోజకవర్గం 4 మండలం, కపిలేశ్వరం, మెండపేట రూరల్, రాయవరం ఈ 4 మండలాల్లో కూడా ప్రైవేట్ స్కూల్ కనబడటం జరిగినాయి. దీనికి అంతా కూడా మరి తల్లిదండ్రుల సంఘం మేము అపీల్ చేసుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన, ఓసీ వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుంది. ఏటి అన్యాయం అంటే మాకు ఇవ్వాల్సిన సీట్లను ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వారి పక్షాన మాట్లాడుతున్నారు తప్పించి, మేము వెళ్ళి అధికారులను అడిగినప్పుడు ఏదో కాకమ్మ కౌరులు చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు. బ్యాక్లాగ్ సీట్లు కావాలి, మేము ఏవైతే సీట్లు కోల్పోయి ఉన్నామో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, గత 5 సంవత్సరాల నుంచి ఏ సీట్లు అయితే కోల్పోయి ఉన్నామో ఆ సీట్లు మాకు బ్యాక్లాగ్స్ కింద ఇప్పించండి అన్నప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ అనేది లేదు. సరే బ్యాక్లాగ్ సీట్లు పక్కన పెడితే ప్రజెంట్ వచ్చిన సీట్ల విషయంలో చాలా నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం అంటే వెళ్ళి ఎంఈఓ గారిని కలిస్తే డిఓ గారికి చెప్పాలంటారు, డిఓ గారికి చెప్తే పైన అధికారికి చెప్పాలంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది గవర్నమెంట్ ఏర్పరిచిందే కదా. గవర్నమెంట్ పేదరికం అనేది నిర్మూలపరచాలి, పేదరికం భారతదేశంలోనే ఉండకూడదు అన్న యొక్క అంశం మీద ఇది పైన అధికారులు ఎప్పుడైతే ఆ యొక్క ప్రధానమంత్రి యొక్క ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ రోజుకు కూడా ప్రతి స్కూల్ బయట మీ స్కూల్లో సెక్షన్ 12(1)(c) రన్ అవుతుందని పెట్టవాలి. ఎవరు కూడా పెడతారు. ఏ స్కూల్ యాజమాన్యం కూడా బయట స్కూల్ ఈ విధంగా ఉంది, మా స్కూల్లో ఈ సీట్లు వస్తాయనే విషయం డిఈఓ గారు కానీ వాళ్ళ సమగ్ర శిక్ష కింద వస్తుందండి స్కీము. అధికారులు ఎవరో కూడా దాని ప్రకారం ఎవరో కూడా పబ్లిసిటీ చేయట్లేదండి. దానివల్ల జనాలు అవగాహన లేకపోవడం వలన ఈ రోజు వరకు కూడా ఇంకా సీట్లు ఉండిపోతున్నాయండి. కొన్ని వేల మంది సీట్లు ఉండి కూడా జనాలు జాయిన్ అవుతాయి. అవగాహన లేకపోవడమే కార్యక్రమం అయిందండి ఇక్కడ. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సీట్లు వచ్చిన తర్వాత ఈ సెక్షన్ ప్రకారం సీట్లు పొందిన విద్యార్థులందరికీ కూడా బుక్స్, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలండి. కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరు కూడా మీరు కొనుక్కోవాలని ఇవ్వట్లేదని చెప్పి వ్యతిరేకిస్తున్నారండి. ఎవరో కూడా ఇవ్వట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా న్యాయం జరగట్లేదు. అధికారులు అందరూ కూడా చెప్పినా కూడా ఆ నిమిషం మాట్లాడతారు తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇక లేట్ అయిపోతున్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కొనుక్కుంటారు బుక్స్, యూనిఫామ్.
బుక్స్ యూనిఫామ్ కూడా ఇవ్వాలని చట్టంలో ఉందండి యాక్చువల్ క్లియర్ గా కూడా. కానీ వాళ్ళు అయితే ఇవ్వట్లేదండి. ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఆ రకంగా ఇవ్వడం లేదండి. ఆ రకంగా విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు కూడా అన్యాయం జరుగుతుందండి. బ్యాక్లాగ్స్ కూడా చాలా వరకు ఇవ్వట్లేదండి. మరి యాక్టివిటీ ఫీజు, ఇతర ఫీజులు కూడా స్కూల్ సంబంధించి ఫీజులు అనేది మీకు స్కూల్కి ఫీజు లేదు కానీ యాక్టివిటీ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని చెప్పని వేల మీద అదనపు ఫీజులు అడుగుతున్నారండి. ఆ యాప్ దేనికంటే పిల్లలకి ఏదైనా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో లేకపోతే ఏదో సందర్భం అవ్వచ్చు. అయితే లాస్ట్ ఇయర్ మేము దెబ్బలాడాం. మా తల్లిదండ్రుల సంఘం తరఫున మేము ఫైట్ చేసినప్పుడు అయితే మీ ఆర్టీ 12 వాళ్ళకి తప్ప కనవాళ్ళ అందరి దగ్గర కూడా ఆ యాప్తో 2,000 రూపాయలు అదనంగా కట్టించుకున్నాం సార్. అంటే ఆర్టీ 12 అన్నా లేకపోతే ప్రైవేట్ అయినా ఆ యాప్ పెద్ద అవసరం లేదండి. కాకపోతే అంటే ప్రజల దగ్గర ఏదో విధంగా